టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని. ఒక దళితుణ్ణి మేము సిఎల్పి లీడర్ చేస్తే సిఎల్పి లీడర్ను కూడా ఆ హోదా లేకుండా తీసేసిన దుర్మార్గపు చరిత్ర ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు దళితుల మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తుంటారు. ఎందుకు బట్టి విక్రమార్క గారిని హోదా తీసేటట్టు చేసిందనంటే వాళ్ళకు దళితుల మీద ఉండే ప్రేమ. మళ్ళీ అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు మా బట్టి లేకపోతే చాలా మంచి నాయకుడు అంటుంటాడు. మరి ఆయనకే ఆ హోదా లేకుండా చేసిన పార్టీ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇవాళ ఎమ్మెల్యేలకు పదవులు కాదు మంత్రి పదవులే ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకు. సో తెలంగాణలో ప్రతిపక్షం అనేది లేకుండా చేసి అంటే సెమీ కింగ్డమ్. ఏంటిది? ప్రతిపక్షం లేకపోతే ఆయన ఏం చెప్తే అదే కదా. ఓ అసెంబ్లీలో ఏకరువు పెట్టి ఏకపాత్రాభినయం చేసేది కేసీఆర్. ఇతర పార్టీల సభ్యులుంటే అసలు ఉన్నరా లేరా? అటు బట్టి గారు కానీ అటు ఇతర పార్టీలు ఎంఐఎంకి అప్పుడప్పుడు అవకాశం ఇచ్చేది. ఏకపాత్రాభినయం ఏకంగా ఆ రోజు ఏకపాత్రాభినయం వేయడానికి ఏమో అంత దమ్ము ఉంది. ఇలా ప్రతిపక్ష నాయకుడు ఉండడానికి మాత్రం ఇలాంటి ఒక పిరికితనంతో ఉన్నారు. మళ్ళీ 10 మంది ఎమ్మెల్యేలు పోతేనే గుబేలని కొట్టుకుంటున్నారు మీరు. మరి మేము 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను పోగొట్టుకున్నాం, జడ్పీటీసీలను ఎంపీటీసీలను జడ్పీ చైర్మన్లను ఎమ్మెల్సీలను ఇంతమందిని పోగొట్టుకొని కూడా మేము ఆ రోజు నిలబడి కొట్లాడింది ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం. ఇవన్నీ కూడా వాళ్ళకు గుర్తు చేయాలని చెప్తున్నాం. ఏగో కాంగ్రెస్ పార్టీలో ఎందుకంటే వాళ్ళకు కొంచెం ప్రాపగండా టీం ఎక్కువ కదా, మొత్తం ట్రోల్స్ చేయడము ఇదంతా కూడా అబద్ధాన్ని ప్రచారం చేయడానికి. వాస్తవాలనే చెప్తే కనీసం తెలుసుకొని బుద్ధనే తెచ్చుకుంటారనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చూడండి ప్రతిపక్షం లేకుండా చేయడానికి కేశవరావు గారు మా మాజీ పిసిసి ప్రెసిడెంట్, డి శ్రీనివాస్ గారు మా మాజీ పిసిసి ప్రెసిడెంట్, పొన్నాల లక్ష్మయ్య గారు మా మాజీ పిసిసి ప్రెసిడెంట్, మాజీ స్పీకర్గా ఉండి క్రెడిబిలిటీ ఉన్న ఆర్ సురేష్ రెడ్డి లాంటి వాళ్ళని కూడా తీసుకున్న చరిత్ర. అంటే కాంగ్రెస్ పార్టీ వైపు క్రెడిబుల్ ఉన్న నాయకుడు ఉండొద్దిగా, దాన్ని మొత్తం డొల్ల చేసి పడేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఆ రోజు భావించి ఎంత నియంతృత్వ ధోరణితో, నియంతృత్వం అనే దానికంటే నియంతృత్వంలో కూడా కొంత ప్రజాస్వామ్యం కనబడుతుంది, కానీ ఫాసిస్టును దాటి చేసిన ఏదైతే ఈ పరిపాలన ఉందో దానికి చెరమీద గీతం పాడడానికి కదా రేవంత్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి నీ యొక్క ఇలాంటి నియంతృత్వ ధోరణిని ఫాసిస్ట్ విధానాలను వ్యతిరేకిస్తేనే కదా తెలంగాణ ప్రజలు తనను ముఖ్యమంత్రిగా చేసింది. కాబట్టి మీలాగా చేయడానికి కాంగ్రెస్ పార్టీ మీలాగా పార్టీలను విధ్వంసం చేయడము, ఆర్థిక విధ్వంసం చేయడము, లేకపోతే పరిపాలన విధ్వంసం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా చేత కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలించే పార్టీ అనే విషయం తెలుసుకుంటే మంచిదని కొంతమంది మిత్రులు మాట్లాడుతారు. టీఆర్ఎస్లో కొంచెం నోరున్నోళ్ళు వాళ్ళు చెప్తే వినగలిగిన వాళ్ళతో మాట్లాడిపిస్తారు. వీళ్ళు మాట్లాడితే మరి మీరేం చేసిరు నాయన అని అడుగుతారని. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మేముగా తెలంగాణ ప్రజలకు మేము చెప్పేది ఒకటే, వీళ్ళు రాజకీయంగా మనుగడ సాధించలేని, మనుగడ కొనసాగించలేని స్థితిలో మాట్లాడుతున్న పిచ్చి ప్రేలాపనలు పట్టించుకోకండి. వీళ్ళు ఏం చేసిందండి నేను ఇంకో మాట, అటువైపు టీడీపీ ఎక్కడ పిలిక బతుకుతుందో అని ఎమ్మెల్సీ మనోడు ఎమ్మెల్సీ రమణ ఉండే టీడీపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు తీసేసుకొని ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చింది. అసలు టీడీపీ లేకుండా మళ్ళీ అసలు అది మొలకలు కాదు కదా, ఏది కూడా మొలవకుండా మళ్ళీ మాట్లాడుతుంటాడు. ఎవరు మనోడు కేటీఆర్ ఏమంటాడు, లోకేష్ నా తమ్ముళ్ళు లాంటోడు, కలిస్తే తప్పేంటి, పోయేం బతిలాడుకోవడం, బీజేపీలకు అనుకూలంగా రావాలంటే బీజేపీలకు విలీనం కావాలంటే టీడీపీ వాళ్ళు ఒప్పుకోవాలి, కాబట్టి చంద్రబాబు నాయుడు ఒప్పియాలంటే చంద్రబాబు నాయుడుకి పోవడానికి ముఖం లేదు, కాబట్టి మళ్ళీ లోకేష్తో మంతనాలు. మరి ఆ రోజు టీడీపీని ఎందుకు చంపినావు? టీడీపీ ఉన్న ఒక్క నాయకుడిని కూడా తీసుకొసుకొని ఎమ్మెల్సీ ఇస్తే అంటే ఏంది? ఏ పార్టీ కూడా కమ్యూనిస్టు పార్టీల మీద ఏదో ప్రేమ ఉన్నట్టు ఒలకబోసేది. కమ్యూనిస్టు పార్టీ కూడా రవీంద్ర నాయకుని తీసుకుంటేవి, వాళ్ళతో పొత్తంటివి ఎత్తంటివి. నేనైతే నాకు బాగా గుర్తు, పినరపు విజయన్ గారు తమ్మినేని వీరభద్రం గారు పాదయాత్ర ముగింపుకు వచ్చిండ్రు. ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజా సంఘాలుగా నేను బెల్లయ్య నాయక్ గారు ఆయన పాదయాత్రకు మద్దతు చెప్పినాం. ఇక మనోడు పోయి హాయిగా పినరపు విజయన్ పోయి కేసీఆర్ కాడ మంచిగా
టిఫిన్ చేసుకుంటూ ఆయన పథకాలను పోగొట్టుకుంటూ ఉన్న పరిస్థితి. అయితే ఆ రోజు కమ్యూనిస్టులు వాళ్ళతో కలిసి ఉన్నా కూడా కమ్యూనిస్టులను ఖతం చేయడానికి ఎలాంటి ఎత్తుగడతో, అంతర్గత ఎత్తుగడతో కమ్యూనిస్టులను ఖతం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసిందో వాళ్ళు చెప్పాలి. కమ్యూనిస్టులు మేమేం చేసినాం, మళ్ళీ సిపిఐని తీసుకున్నాం, సిపిఎం రమ్మన్నాం, రాలేకపోయినారు. వాళ్ళదేందో వాళ్ళ ఉద్దేశాలు ఏంటో మనకు తెలియదు. కానీ సిపిఐకి సీట్ ఇచ్చి ఈరోజు ఎమ్మెల్యే గెలిపించుకోగలిగినాం అక్కడ కొత్తగూడెంలో. మేము అన్ని భావజాలాలు బతకాలని కోరుకునేది కాంగ్రెస్ పార్టీ అయితే ఏ భావజాలం ఉండకుండా అందరి గొంతులు నొక్కాలి, మీడియా గొంతు కూడా ఇలా గుర్తు చేయాలి. ఎందుకంటే ఆ రోజు మద్దతుగా కూడా పోయినాం. ఎవడైనా మాట్లాడితే 100 మీటర్లనో 10 కిలోమీటర్ల లోతునో వేసి పాతర పెడతా అని చెప్పిన పరిస్థితి ఆ రోజు. మీడియాను కూడా ఆ రోజులో కూడా సీమాంధ్ర మీడియా అని, ఆంధ్ర మీడియా అని చెప్పి ఆ రోజు కూడా బెదిరించి భయపెట్టి లొంగ తీసుకున్న పరిస్థితి కూడా మాకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ అదే పాట పాడుతున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్గా ఉన్నప్పుడు అదే పాట పాడుతున్నారు, బీఆర్ఎస్గా ఉన్నప్పుడు అదే పాట పాడుతున్నారు. కాబట్టి అలా పార్టీ